హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ భార్గవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వినాయక చవితి వస్తుంది కదండి. దానికోసం వినాయకుల వారికి ప్రసాదంగా పాల తాలికలు తయారు చేసుకుంటాం కదా. అది ఈజీగా తాలికలు విరిగిపోకుండా ఎలా చేసుకోవాలనేది నేను చేసి చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. దీనికోసం నేను ఒక గ్లాసు పిండి తీసుకున్నానండి. ఇది పొడి పిండే, మీ దగ్గర తడిపిండి ఉన్నా తీసుకోవచ్చు. నేనైతే పొడి పిండి తీసుకున్నానండి. ఇదే గ్లాస్ తోటి గ్లాసు పావు బెల్లం మెత్తగా చేసేసి పెట్టుకున్నాను. ఒక పావు గ్లాసు సగ్గుబియ్యం అండి, ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను. ఇంకా జీడిపప్పు, కిస్మిస్, యాలక్కాయ పొడి ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా బెల్లం కరగబెట్టుకుందామండి. ఈ గ్లాసు పావు బెల్లం గిన్నెలో వేసాను. ఒక అర గ్లాస్ అయితే వాటర్ పోస్తున్నాను. ముందుగా బెల్లం కరిగించి పక్కన పెట్టుకున్నాను. బెల్లం బాగా కరిగిపోయిందండి మొత్తం. ఇంకా దీనికి పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు. తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇది ఇప్పుడు ఈ నానబెట్టిన సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, అవి స్టవ్ మీద పెట్టుకుందాము. అవి ఉడకాలి. ఇదిగోండి సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఇదిగోండి పిండి తీసుకొని మెత్తగా తురిమిన బెల్లం అండి, ఎక్కడ గడ్డ కానీ ఏమీ లేకుండా మెత్తగా తురిమిన బెల్లం దీంట్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి కదండి, ఆ నీళ్లు జిగురుగా ఉంటాయి కదా గంజిలాగా, ఆ వాటర్ తోటి పిండిని కలుపుకున్నామంటే మనకి తాలికలు విరిగిపోకుండా వస్తాయి అన్నమాట. లేకపోతే ఇది వేడిగా ఉంది మనం కలపలేము అనుకున్నాం అనుకోండి, ఒక 2 స్పూన్లు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకున్నా కానీ తాలికలు విరిగిపోకుండా వస్తాయి. ఇది వేడిగా ఉంటుందండి, అది అందులో చిక్కగా కూడా ఉంటుంది కదా. జాగ్రత్తగా గరిటెతో కలుపుకోండి. కొద్దిగా వేసుకుంటా కలుపుకోండి, లేకపోతే మళ్ళీ పిండి పలసన అయిపోతుంది. ఇంకా పిండి కలుపుకోవాలి. ఇదంతా చూసుకుంటూ కలుపుకోండి. ఈ పిండి అంతా కలపడం అయిపోయిందండి. ఇది కలిపేటప్పుడు చేతికి మనకు అంటుకోకుండా కొద్దిగా నెయ్యి రాసుకొని కలుపుకున్నామంటే చేతికి కూడా అంటుకోకుండా శుభ్రంగా వస్తుందండి. ఈ పిండి కలపడం అయిపోయింది. ఇది ఒక పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం అయితే తీసి పక్కన పెట్టేసుకొని వేరే గిన్నె పెట్టుకొని దీంట్లో ఇప్పుడు ఒక గ్లాసు మనం ఈ గ్లాసుతో పిండి తీసుకున్నాం కదండి, ఇదే గ్లాసుతో 2 గ్లాసులు పాలు తీసుకోవాలి. 2 గ్లాసులు పాలు దీంట్లో పోసుకున్నామండి. ఇవి కొంచెం కాగనిద్దాము. పాలు కాగినాయండి. ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం ఏవైతే ఉన్నాయో ఇందులో వేసేసుకుందాం. ఇదిగోండి పాలు బాగా కాగినాయి, పొంగొస్తున్నాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో తాలికలు వేసుకుందాం. అవి మనం చేత్తో అయినా చేసుకోవచ్చండి. ఇదిగోండి సమానంగా మొత్తం అంతా సమానంగా వచ్చేలాగా ఇలా కూడా చేసుకోవచ్చు. లేకపోతే ఈ జంతికలు కొట్టం ఉంటుంది కదా, దీంట్లో లావు రంధ్రాలు ఉన్న ప్లేట్ తీసుకుని దీంట్లో అయినా వేసుకోవచ్చు. దీనికి కొద్దిగా నెయ్యి గ్రీస్ చేసేసి
దీంట్లో ఈ పిండి పెట్టేసుకుని ఇదిగోండి ఇలా బారుగానే అనాలి, ఇలా రౌండ్ అనేది తిప్పకూడదు. రౌండ్గా తిప్పితే విరిగిపోతాయి అన్నమాట. ఒకసారి వేసాం కదండి, దాంట్లో అవి కొంచెం ఉడికి పైకి వచ్చిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి. వెంటనే వేసుకుంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి. కొంతసేపు అయింది కదా, నేను మళ్ళీ వేస్తున్నాను. ఇగోండి మన పాల తాలికలు చక్కగా ఉడుకుతున్నాయండి. గరిటె పెట్టి గబగబా కలిపేయకూడదు, అవన్నీ విరిగిపోతాయండి. అందుకని నెమ్మదిగా కలుపుకోవాలి. ఇగోండి చూసారా ఎలా వచ్చినాయో. దీంట్లో అండి చిక్కదనం కోసం కొద్దిగా పిండి నీళ్ళల్లో కలిపి ఒక దగ్గరే పోయకుండా చుట్టూ కలుపుకుంటూ పోసుకోవాలి. ఒక దగ్గరే పోస్తే మళ్ళీ అక్కడే ఒక ముద్దలాగా అయిపోతుంది. అది కూడా గరిటె పెట్టి బాగా కలపమాకండి, మొత్తం విరిగిపోతాయి. ఇప్పుడు ఇదిగోండి యాలక్కాయ పొడి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందాక మనం కాసి పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదండి, అది వడపోసుకుని దీంట్లో పోసేసుకుందాం. స్టవ్ చాలా సిమ్లో పెట్టుకున్నామండి, ఎందుకంటే బెల్లం వేసాం కదా, ఒక్కొక్కసారి పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని సన్న మంట మీద ఒక 2-3 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పాకం కూడా కలిసిపోయిందండి. జీడిపప్పు, కిస్మిస్, ఇంకా మీరు ఏమేమి వేసుకోవాలనుకుంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.